సార్ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. అసలు ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వ పాలన అనేది? అంతా చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు కానీ, కార్మికులకు కానీ, వీళ్ళందరూ కూడా, రైతులు కానీ చాలా హర్షించారు. ఏ విధమైన ఇది లేకుండా కూటమి ప్రభుత్వం. కాకపోతే ఏంటంటే జగన్ రెడ్డి గారు చేసిన అప్పుల భారాన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి చేయటానికి అన్నీ మళ్ళీ తీర్చి మళ్ళీ కరెక్ట్గా చేయటానికి కొంచెం టైం పట్టుద్ది. కాబట్టి ఈ 7-8 నెలల్లో చాలా చక్కగా అందరూ కూడా, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఇచ్చిన హామీలు, సూపర్ 6 అంటూ ఇచ్చిన హామీలు, ఆ హామీలే నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వచ్చిన 8 నెలల్లోనే మొత్తం సూపర్ 6 అనేది అన్ని దాదాపు 80% వరకు ఇప్పుడు వరకు ఇవ్వటం జరిగింది. వచ్చిన హామీల్లో తతిమ హామీలు ఇంకా 2-3 ఉన్నా కానీ అవి ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకొక 2-3 నెలల్లో మొత్తం హామీలన్నీ నెరవేర్చడానికి అప్పుల భారం అన్నీ మళ్ళీ మొత్తం చూడాలి. ప్లస్ దేశం ఏ విధంగా, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చూడాలి. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ వయసులో మరి దావోస్ పర్యటన ఎంత సక్సెస్ అయింది కూడా ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. మరి ఇంతకుముందు ఉన్న కంపెనీలు మొత్తం 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అన్నీ వెళ్ళిపోయినాయి. బట్ ఈరోజు పరిస్థితి చూస్తే అమరావతి స్టార్టింగ్ కానీ ఇంకా 2-3 నెలల్లో నా రాజధానిలో మంచి మంచి పనులు, మంచి మంచి బిల్డింగ్స్ మొత్తం అందరూ కంపెనీలు అన్నీ వచ్చేసినాయి. కాబట్టి వైజాగ్ కానీ ఇక్కడ కానీ రాజధానిలో చాలా కృషి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే మనం హామీలు అనేది కొంతవరకు నెరవేర్చడం జరిగింది. డెఫినెట్గా తతిమ్మయ్య కూడా చేస్తారు. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయింది. సో ఏదైతే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చామో, రైతుకి 20,000 కానీ, తల్లికి వందనం 15,000 కానీ ఇవ్వటానికి టైం పడుతుంది. మార్చి తర్వాత కానీ, ఏప్రిల్లో కానీ మొదలవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగైతేనే ఇవ్వగలను అనే మాట ఆయన చెప్పారు. అసలు ఎలా చూడాలంటారు? మరి ఇవన్నీ తెలియదు అంటారా గతంలో హామీలు ఇచ్చేటప్పుడు? గతంలో హామీలు ఇచ్చడం అంటే ఇదంతా రాజకీయంగా ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే అలానే జరుగుద్ది. వాళ్ళు మాత్రం ఏం చేశారు? అంతకుముందు హామీలు ఇస్తే వాళ్ళు ఏం చేశారు? ఉన్న ఆస్తులన్నీ ఇవని చెప్పేసి మొత్తం అన్నీ కొల్లగొట్టేశారు. ఎవరికి దొరికిందో వాళ్ళు దోచేసుకున్నారు. ఇప్పుడు ప్రజలను మళ్ళీ అన్నీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే టైం పట్టుద్ది. కాబట్టి దానికోసం వారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అది డెఫినెట్గా నెరవేరుస్తారు. మీరు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంది, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, నన్ను ఏం పీకలేరు అనే మాట ఆయన మాట్లాడుతున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? సార్, ఉన్న ఎంపీలే అసలు ఆయన రైట్ హ్యాండే పోయాడు. నిన్న మొన్నట్లో విజయసాయిరెడ్డి గారు వారు ఏమన్నా రాజీనామా చేశారు, అంతకుముందు మోపిదేవి చేశాడు. ఎంపీలందరూ క్యూలో ఉన్నారు. ఇంకా ఆయన నేను వస్తాను అని చెప్పేసి ఊరకేదో చెప్పటం, అదేమంటే పోలీసులు మేము వచ్చేది 5 సంవత్సరాలని బెదిరించడం అనేది, ఇవన్నీ ఊరక ఏదో అంటారే ఉడత ఊపులా, ఇవన్నీ ఏం లేదు. ఆయన ఏదో చెయ్యాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఇంకా ఉన్నవాళ్ళు ఎంపీలు కూడా, తతిమ్మ వాళ్ళు కూడా అందరూ క్యూ పెట్టారు. కాబట్టి ఇంకొక 2-3 నెలల్లో మొత్తం ఖాళీ అయిపోద్ది. ఇంకా వైసీపీ అనేది కష్టం. ముఖ్యంగా చూస్తే కనుక ఈ రాజీనామాల పర్వం ఎలా చూడాలంటారు? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి ఒక పక్కన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మామూలు రాజ్యాంగం అమల్లో లేదంటున్నారు. నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు అవుతుంది అనుకోవాలంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అనేం కాదని, వాళ్ళు చేసిన తప్పులన్నీ మొత్తం బయటికి పడుతున్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా ఎక్కడెక్కడ ఏ అవినీతి జరిగిందనేది అంతా బయటికి చట్టపరంగా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు భయపడేదంటే ఏదో ఒక పార్టీలో చేరేసి ఆ కేసులను మాఫీ చేసుకోవటానికో, లేకపోతే పక్కకి వెళ్ళిపోతే నన్నేం పట్టించుకోరులే ఇంకా అనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నారు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోద్ది. డెఫినెట్గా ఎవరైతే మోసపూరిత పనులు, అన్ని భూములు, ఆస్తులు ఇవన్నీ కొల్లగొట్టిన వాళ్ళందరూ మాత్రం డెఫినెట్గా రెడ్ బుక్ ఆధారంగా అనేది కొంతమంది ఉన్నారు, వారి మీద చర్యలు తీసుకుంటారు. చర్యలు ఎవరు? లోకేష్, చంద్రబాబు నాయుడు తీసుకోవడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా తీసుకుంటుంది. కక్షపూరితంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఇందాక మీరు అన్నారు దావోస్ పర్యటన సక్సెస్ అయింది అని. రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చారు. ఓన్లీ అక్కడ పైన తిరిగి వచ్చారు తప్పితే ₹1 పెట్టుబడి తీసుకురాకుండా వచ్చారు అని చెప్పి మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు మరి నిజమే కదా? ఒక్క MOU కూడా చేసుకోకుండా వచ్చారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు?
సరే వాళ్ళు ముందు నమ్మకం అనేది ఏ విధంగా వాళ్ళందరూ మీటింగ్ జరగటం అనేది చాలా గ్రేట్. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. MOU గురించి ఇవన్నీ 2-3 నెలల్లో ఏంటనేది వాళ్ళు దావోస్ పర్యటన అంత విజయవంతంగా జరిగిన తర్వాత కూడా ఇక మనం ఆ విధంగా వైసీపీ ప్రభుత్వం అనేది గ్యారంటీగా వాళ్ళకి ఏంటంటే ఈర్ష్య. వీళ్ళందరూ మనం ఉన్న కాలంలో మొత్తం వెళ్ళిపోయారు, మళ్ళీ రేపు రాబోతుంటే మళ్ళీ మన ప్రభుత్వం ఏమవుద్దా అని చెప్పేసి వాళ్ళ భయంతో వాళ్ళు కామెంట్లు చేస్తారు. ఆ ఉన్న 11 మందిలో కూడా ఎవరు ఒక 3 తప్పనిచ్చి కామెంట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? ఒక అంబటి రాంబాబు గారు, రోజా గారు, వీళ్ళు తప్పనిచ్చి ఇంకెవరు చేసేవాళ్ళు ఎవరున్నారు కామెంట్లు? జగన్ మేమున్నప్పుడే దాదాపు 13 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చామని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేదు. వీళ్ళందరినీ నిరుద్యోగ యువత దగ్గర నుంచి ప్రజలను కూడా మోసం చేస్తున్నారనే మాట వైసీపీ నాయకులు అందరూ చెప్తున్నారు. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? గుడివాడ అమర్నాథ్ గారు చెప్పాడు. ఆయన దేనికి మంత్రో ఎవరికి కూడా అర్థం కాలేదు ఆయన ఉన్నప్పుడు. మరి అదేమంటే కోడిగుడ్డు ఇవన్నీ అన్నారు. చాలా ఈ గుడ్డు ఇప్పుడే కదా పెట్టింది, పెరగాలి కదా ఇవన్నీ అన్నారు. మరి 6-7 నెలల్లో వీళ్ళు ఏం చేస్తారు? అందుకని గుడివాడ అమర్నాథ్ గారు కొంచెం ఏ విధంగా అయినా మాట్లాడగలరు. వారు ఏం తేలేదు కాబట్టి 5 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి ఏందో చెప్పమనండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందే మేము. ఈ ప్రభుత్వం వచ్చి పెట్టుబడిదారులను వెనక్కి పంపించేస్తుంది, వీళ్ళ అరాచకంతో అనే మాట అయితే వాడుతున్నారు కదా సార్. మరి రాష్ట్రంలో పెట్టుబడులు వాళ్ళు అసలు రాష్ట్రంలో పెట్టుబడి ఆడ తెచ్చారు. అందరూ దోపిడీ దొంగలు అయితే మొత్తం. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ దోపిడీలు తప్పనిచ్చి ఋషికొండ ప్యాలెస్ ఏం చేశారు? వైజాగ్ ఋషికొండ ప్యాలెస్ని ఎందుకు అన్ని కోట్లు పెట్టి ఖర్చు చేయాల్సిన పని ఏంది? నువ్వు ఏ రోజైనా అమరావతిలో రైతులు దీక్ష చేస్తుంటే ఏ రోజైనా అమరావతి గురించి పట్టించుకున్నారా? సరే 3 రాజధానులు అన్నారు. మరి 3 రాజధానులు ఎక్కడ పెట్టారు? ఎక్కడైనా రాజధానులు పెట్టారా? ఎక్కడా పెట్టలేదు. ఇవన్నీ ఉట్టిట్టు మాటలు తప్పనిచ్చి వైసీపీ వాళ్ళు ఏది కాదు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక అంటే ఇక్కడ ప్రధానంగా ఒక్క నిమిషం సార్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి వైసీపీ నాయకులందరూ చాలా గట్టిగా అయితే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ప్రజల తరపున పోరాటం చేయటానికి మేము వస్తున్నాము, జనం కోసం జగన్ వస్తున్నాడు అనే మాట అయితే అంటున్నారు. మరి నిజంగానే జనం కోసం జగన్ అనేది వస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? జగన్ మరి 5 సంవత్సరాలు పరదాలు కట్టుకొని ఎందుకు తిరిగాడండి? ఆయన జనం కోసం వస్తే చక్కగా రైతులను పలకరించవచ్చు, చక్కగా ఎక్కడికి వెళ్ళిన మీటింగులు చెట్లు కొట్టించి హెలికాప్టర్ల మీద ఇక్కడే వెళ్తాడు. ఆయన జనంలో ఏం తిరుగుతాడు? ఆయన జనం అంటే భయం. అన్ని సిబిఐ ఆయన మీద ఈడీ కేసులు అన్నీ ఉంటే ఇంతవరకు కోర్టులకి అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన అటెండ్ అయ్యి? బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ఉండటం అనేది కరెక్టా? నువ్వు ఇంకా ప్రజల్లో ఏం తిరుగుతావు? ప్రజల్లో తిరుగుతుంటే వాళ్ళు ప్రజల్లో క్వశ్చన్ వేస్తే నువ్వేం సమాధానం చెప్పగలవు? ఏం డెవలప్ చేసావు? నువ్వు ఏం చేయలేదు కదా. అలాంటప్పుడు జగన్ గారు జనంలోకి రావడం అనేది ఆయన కష్టం. అసలు వస్తున్నారు జనవరి చివరి వారం నుంచి అన్నారు. మరి అదన్నీ వస్తే కనుక జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? జగన్ గారు వస్తే పరదాలు ఎటు లేవు కాబట్టి మరి చక్కగా వస్తే అడిగేవాళ్ళు అడుగుతారు చాలామంది. ఏంటనేది రాష్ట్రం ఏం అభివృద్ధి చేశారంటే మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారండి అని చెప్పేసి, ఇంతకుముందు ఏం చేయలేదు కదా మీరు అని డెఫినెట్గా జనాలు అడుగుతారు. ఈయన దగ్గర ఏం సమాధానం ఉంటుంది? ఏముండదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంకా ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళని కాపాడుకోవడం కోసం చేయటం తప్పనిచ్చి ఇది వేరే ఉద్దేశం అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్.